నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిపిన చిట్చాట్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాల మనుగడకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అత్యవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలు చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా అయిపోతాయని, చిన్న రాష్ట్రాలు ప్రాముఖ్యత కోల్పోతాయన్నారు. డీలిమిటేషన్ అనేది కేవలం రాజకీయ పార్టీల సమస్య కాదని, ఇది ప్రాంతాల అస్తిత్వానికి సంబంధించిన సమస్య అని స్పష్టం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపితే దేశ సమగ్రత సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రతిపాదన నియోజకవర్గాలు పెంచవచ్చని సూచించారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు. 2023లోనే ఈ చట్టాన్ని చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న సీట్లలోనూ మహిళల రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్ తో ముడిపెట్టడం కేంద్రం ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునర్విభజన అవసరమే లేదన్నారు. బీజేపీ పెడుతున్న మెలికల్లో రాజకీయ స్వార్థం ఉందని, వివక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అన్నది ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు. దీనిపై ఇండియా కూటమిలోని భాగస్వాముల పక్షాలతో చర్చించి ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు.